హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, ఇవాళ నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇవాళ రెసిపీ వచ్చేసి గోంగూర ఉల్లి వెల్లుల్లి కారం. ఈ గోంగూర ఉల్లి వెల్లుల్లి కారం ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. గోంగూర ఎక్కువగా మనం పప్పులో లేదంటే పచ్చళ్ళు చేసుకుంటూ ఉంటాం కదా. ఉల్లి వెల్లుల్లి కారం వేసి గోంగూరని రెడీ చేసుకోండి. ఈ పచ్చడి చాలా బాగుంటుంది, నోటికి మంచి రుచినిస్తుందండి. చేసుకోవడం కూడా చాలా సింపులే. ఇంట్లో ఉన్న వాటితోటే టేస్టీకి ఈ గోంగూర పచ్చడిని రెడీ చేసుకోవచ్చు. వేడివేడి అన్నంలో ఇది వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నట్లయితే ఇంకా ఏ కూర అక్కర్లేదు, అంత బాగుంటుంది. ఇక లేట్ చేయకుండా టేస్టీగా ఉండే గోంగూర ఉల్లి వెల్లుల్లి కారం ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటనే చూసేద్దాము. వాటి ఆకుల్ని ఇలా తుంచి పెట్టుకొని వాటిని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఒక వెడల్పాటి గిన్నెలో ఈ గోంగూరను తీసుకొని అందులో వాటర్ పోసి ఒక 2-3 సార్లు బాగా కడగాలి. లాస్ట్లో కొంచెం సాల్ట్ వేసి కడగండి. ఇలా కడిగిన తర్వాత ఒక చిల్లున్న బుట్టలో కానీ లేదంటే ఒక కాటన్ క్లాత్లో వేసుకొని ఈ గోంగూరని వాటర్ లేకుండా ఆరబెట్టుకోవాలి. గోంగూర ఉల్లి వెల్లుల్లి కారం రెడీ చేసుకోవడానికి మసాలాను రెడీ చేసుకుందాము. స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని అందులో 1/2 టీ స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలి. అలాగే 2 టీ స్పూన్ వరకు ధనియాలు వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి. మాడనివ్వకూడదండి. కొంచెం కలర్ మారేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే 1/2 టీ స్పూన్ ఆవాలు కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. తర్వాత అదే బాండీని స్టవ్ పైన పెట్టుకొని అందులో 4 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి. అవి చిటుపట్లు ఆడేటప్పుడు ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. తర్వాత ఇందులో ముందుగా కడిగి పెట్టుకున్నాం గోంగూర ఆకులు వేసుకోవాలి. ఆకులు తీసిన తర్వాత గోంగూర క్వాంటిటీ ఎక్కువగానే అనిపించింది, కాకపోతే ఆయిల్లో వేసిన తర్వాత అది ఉడికి కొంచెం దగ్గర పడిన తర్వాత దాని క్వాంటిటీ అనేది తగ్గిపోతుంది. ఇందులో వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. చూసారు కదా ఎంత కొంచెం అయిపోయిందో. బాండీలో పట్టనంత గోంగూర వేసినా కూడా మనకి ఉడికిన తర్వాత అది కొంచెమే అయిపోతుంది. దీన్ని ఇలాగే ఉడికించుకోవాలండి. ఇలా మెత్తగా ఉడికించుకోవడం ద్వారా మిక్సీ పట్టే పని లేదు, కాబట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ దీన్ని ఉడికించుకోవాలి. ఈలోగా మనం ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మసాలాలన్నిటిని కూడా ఇందులో వేసుకొని మిక్సీపై మూత పెట్టుకొని మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా పట్టుకున్న పౌడర్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఆ తర్వాత అదే మిక్సీ జార్లో ఉల్లి వెల్లుల్లి కారం వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. నేను ఇక్కడ మీడియం సైజు 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. అలాగే ఒక గుప్పెడన్ని వెల్లుల్లిని పొట్టు తీసి వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. 1 టీ స్పూన్ వరకు వేసుకున్నాను. తర్వాత మిక్సీపై మూత పెట్టుకొని దీన్ని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇక్కడ గోంగూర చక్కగా ఉడికిపోయింది. ఇలా ఉడికి కొంచెం దగ్గర పడిన తర్వాత ఇందులో మనం మిక్సీ పట్టుకున్న ఉల్లి వెల్లుల్లి కారం వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం మిక్సీ పట్టేటప్పుడు ఈ ఉల్లి వెల్లుల్లి కారం కొంచెం బరకగా ఉన్నా సరిపోతుందండి, మరి మెత్తగా అవసరం లేదు. ఇలా కొంచెం అక్కడక్కడ ఉల్లిపాయలు మనకి కనిపిస్తూ ఉంటే మనం తినేటప్పుడు మంచి రుచినిస్తాయి. మనం వేసుకున్న ఉల్లి కారం గోంగూరతో కలిసిలాగా బాగా కలుపుకోవాలి. దీనిలోనే ఆయిల్ కొంచెం సపరేట్ అయ్యేంత వరకు దీన్ని ఉడికించుకోవాలి. ఎందుకంటే ఇవి మనం పచ్చివే తీసుకున్నాం కాబట్టి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగైతే పచ్చిదనం లేకుండా గోంగూర పచ్చడి చాలా బాగుంటుంది. అది కొంచెం ఉడికి దగ్గర పడిన తర్వాత ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పౌడర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకోండి. ఉప్పు కారం సరిపోకపోతే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. నేను వేసుకున్న కారం కరెక్ట్గా సరిపోయింది. ఉప్పు తక్కువ ఉంటే కొంచెం వేసుకున్నాను. తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం కలపకుండా అలాగే ఉంచినట్లయితే అడుగంటుతుందండి. అందుకే మధ్య మధ్యలో కలుపుకుంటూ దీని నుండి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. మనకి గోంగూర నుండి ఆయిల్ బయటికి వచ్చేస్తుంది. ఇలా సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి.
ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి, టేస్టీ గోంగూర ఉల్లి వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది. చాలా సింపుల్ కదా రెడీ చేసుకోవడం. టేస్ట్ మొత్తం అద్రిపోయిందండి, నోటికి మంచి రుచిగా ఉంది. వేడి అన్నంలో ఇది వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నట్లయితే అద్రిపోద్ది. చాలా బాగుంది. ఇది మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా బాగా నచ్చింది. చూస్తుంటే నేను నోరూరించే గోంగూర ఉల్లి వెల్లుల్లి కారం ఎలా రెడీ చేసుకున్నాం చూసారు కదా. ఇక ఇందులోకి పోపు అవసరం లేదండి, మనం ఆల్రెడీ ఆయిల్లోనే ఉడికించుకున్నాం కాబట్టి అన్నీ దానిలోనే వేసుకొని ఉడికించుకున్నాము. ఇంకా పోపు అవసరం లేదు, చాలా బాగుంటుంది. చూసారు కదా ఎంత బాగా కుదిరిందో, టేస్ట్ కూడా అద్రిపోయింది. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసినట్లయితే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.